హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 23/10/2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. చాలా మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, అంతేకాకుండా ఆర్ఆర్బీ ఎస్ఎస్సి అన్ని ఉద్యోగాలకు కూడా మీకు ఇవి యూజ్ అవుతాయి. ముఖ్యంగా ఏపీలో నెక్స్ట్ ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది కదా, వాటికి కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. అందరూ గమనించాలి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. 2 వారాల ఐక్యరాజ్యసమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ COP16 శిఖరాగ్ర సమావేశము ఇటీవల ఏ దేశంలో ప్రారంభమైంది? The 2-week United Nations Conference on Biodiversity Summit recently began in which country? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కొలంబియా. వివరాలు చూద్దాం. 2 వారాల ఐక్యరాజ్యసమితి బయోడైవర్సిటీ కాన్ఫరెన్స్ COP16 కొలంబియాలో ఈరోజు ప్రారంభమైంది. దాదాపు 200 దేశాలకు చెందిన పర్యావరణ నాయకులను ఒకచోట చేర్చి జీవ వైవిధ్య నష్టాన్ని అరికట్టడానికి మరియు తిప్పికొట్టడానికి ఉద్దేశించిన చారిత్రాత్మక కట్టుబాట్లను అంచనా వేసింది. ఈ ముఖ్యమైన సమావేశము 196 దేశాలు నెక్స్ట్ కున్మింగ్ మ్యాట్రియోల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్పై సంతకం చేసిన తర్వాత ఈ గ్రహం యొక్క విభిన్న వాతావరణ వ్యవస్థలను రక్షించడానికి రూపొందించబడిన ప్రతిష్టాత్మక ఒప్పందము ఈ సమావేశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల వార్తల్లో ఉన్న దీపికా కుమారి ఏ విభాగానికి చెందిన క్రీడాకారిణి? దీపికా కుమారి, హూ ఈజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ, బిలాంగ్స్ టు విచ్ కేటగిరీ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్? ఆన్సర్ ఆప్షన్స్ అండి, ఆర్చరీకి చెందినవారండి దీపికా కుమారి. వివరాలు చూద్దాం. మెక్సికోలోని త్లాక్స్కాలాలో అక్టోబర్ 20, 2024 జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్లో 2024 మహిళల రిజర్వ్ ఈవెంట్లో భారతదేశానికి చెందిన 4 సార్లు ఒలింపియన్ అయిన దీపికా కుమారి ఒక అద్భుతమైన విజయంలో రజత పథకాన్ని సాధించింది. ఆమె ఫైనల్లో చైనాకు చెందిన లీ జియామన్తో తలపడిన 6-0తో మ్యాచ్ను ఓడిపోయింది. ప్యారిస్ 2024 ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన చైనా జట్టులో భాగమైన లీ జియామన్ స్వర్ణం సాధించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్. ఆసియా అభివృద్ధి బ్యాంక్లో సరికొత్త 69వ ప్రాంతీయేతర సభ్య దేశంగా చేరిన దేశం క్రింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ has become the newest 69th non-regional member of Asian Development Bank? ఆన్సర్ ఇజ్రాయెల్ అండి, ఆప్షన్ బి. వివరాలు చూద్దాం. అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం గణనీయమైన అభివృద్ధిలో ఇజ్రాయెల్ ఆసియా అభివృద్ధి బ్యాంక్ సరికొత్త ప్రాంతీయేతర సభ్యదేశంగా అవతరించింది. మనీలాకు చెందిన రుణదాత శుక్రవారం ఈ వార్తను ప్రకటించింది. ఇజ్రాయెల్ తన ప్రపంచ వ్యూహాత్మక సంబంధాలను మరియు ఆర్థిక విస్తరణను పెంపొందించడంలో ఒక ప్రధాన దశను సూచిస్తుంది. అవసరమైన అన్ని సభ్యత్వ అవసరాలను పూర్తి చేసిన తర్వాత ఇజ్రాయెల్ అధికారికంగా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో 69వ సభ్యుడు మరియు 20వ ప్రాంతీయేతర సభ్యునిగా చేరింది. ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. డెలాయిట్ ఇండియా యొక్క తాజా ఎకనామిక్ అవుట్లుక్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత అంచనా వేసింది? వాట్ ఈస్ ద డెలాయిట్ ఇండియాస్ లేటెస్ట్ ఎకనామిక్ అవుట్లుక్ ప్రెడిక్టింగ్ ఇండియాస్ ఎకానమీ టు గ్రో ఫైనాన్షియల్ ఇయర్ 2024-25? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 7.0% నుండి 7.2%. వివరాలు చూద్దాం. డెలాయిట్ ఇండియా యొక్క తాజా ఎకనామిక్ అవుట్లుక్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ 7.0% మరియు 7.2% మధ్య వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. మరి ఇటీవలి మందగమనం ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ 2025 యొక్క Q1లో జీడిపి సంవత్సరానికి 6.7% మాత్రమే పెరిగింది. మరి బలమైన ఉత్పాదకత కార్యకలాపాలు, స్థిరమైన చమురు ధరలు మరియు మూలధన ప్రవాహాన్ని పెంచగల యుఎస్ ద్రవ్య విధానాన్ని ఊహించిన సడలింపుతో ఒక సానుకూలమైన దేశీయ పరిస్థితుల ద్వారా ఈ వృద్ధి నడపబడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 7.2% వృద్ధి అంచనాతో ఈ దృక్పథాన్ని మద్దతు ఇచ్చింది. మరి భారతదేశ ఆర్థిక స్థితిస్థాపకతపై విశ్వాసాన్ని అయితే ప్రతిబింబిస్తుంది. ఇంపార్టెంట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లుయాంగ్ క్యూంగ్ ఇటీవల ఏ దేశం నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? లుయాంగ్ క్యూంగ్ వాజ్ రీసెంట్లీ ఎలెక్టెడ్ యాజ్ ద న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ ఏ వియత్నాం. వియత్నాం పార్లమెంట్ కొత్త రాష్ట్ర అధ్యక్షుడిగా ఆర్మీ జనరల్ లుయాంగ్ క్యూంగ్ ఎన్నుకుంది. ఇది రాజకీయ తిరుగుబాటు కాలం తర్వాత స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి ఒక ముఖ్యమైన చర్యను సూచిస్తుంది. జూలైలో ప్రధాన కార్యదర్శి న్యూన్ ఫు ట్రోంగ్ మరణం తర్వాత పార్టీ చీఫ్గా మరింత శక్తివంతమైన పాత్రను స్వీకరించడానికి ముందు క్లుప్తంగా అధ్యక్షత పదవిని నిర్వహించిన లామ్తో 67 ఏళ్ల క్యూంగ్ విజయము సాధించారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ ద్రవ్యనిధి భారతదేశ వృద్ధి అంచనా 2026 ఆర్థిక సంవత్సరానికి ఎంతగా అంచనా వేసింది? వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇండియాస్ గ్రోత్ ఫోర్కాస్ట్ ఫర్ ద ఇయర్ 2026? ఆన్సర్ ఆప్షన్ ఏంటి? 7.5%. చూద్దాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి భారతదేశం కోసము దాని వృద్ధి అంచనాలను కొనసాగించింది. ఆర్థిక వ్యవస్థ ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 7% మరియు ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 6.5% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. ఐఎంఎఫ్ ప్రకారం ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు దాని సంభావ్య వృద్ధి పథంలో సమలేఖనం చేయబడినందున పాండమిక్ అనంతరము పునరుద్ధరణ పెంట్ ఆఫ్ డిమాండ్లో ఆజ్యం పోసింది. ఈ స్థిరమైన దృక్పథం ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశం యొక్క స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తుంది. నెక్స్ట్ వన్. ప్రభావో సుబియాంటో ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా అక్టోబర్ 20న ప్రమాణ స్వీకారం చేశారు? ప్రభావో సుబియాంటో 73 వాజ్ రీసెంట్లీ స్వాన్ ఇన్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ ఇన్ October 20? ఏ దేశానికండి? ఆప్షన్ బి ఇండోనేషియా. 8వ అధ్యక్షుడిగా ప్రభావో సుబియాంటో 2024 అక్టోబర్ 20న ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షుడిగా సురకర్త మాజీ మేయర్ గిబ్రాన్ రకా బూమింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఈయన తాజా అధ్యక్షుడు జోకో విడోడో కుమారుడు. ఇంపార్టెంట్. అక్టోబర్ 21న ప్రకటించిన WTA ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచిన టెన్నిస్ క్రీడాకారిణి పేరు? నేమ్ ఆఫ్ ది టెన్నిస్ ప్లేయర్ హూ టాప్ ద WTA ర్యాంకింగ్స్ అనౌన్స్డ్ ఆన్ October 21? ఆన్సర్ ఆప్షన్ బి అండి ఆర్యానా సబలెంకా. వివరాలు చూద్దాం. బెలారస్ క్రీడాకారిణి ఆర్యానా సబలెంకా 2024 అక్టోబర్ 21న ప్రకటించిన WTA ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచింది. మరి ఇటీవలే వుహాన్ ఓపెన్ కైవసం చేసుకున్న ఈమె 9706 పాయింట్లతో ఈ స్థానంలో ఉంది. ఇక స్విగాటిక్ పోలాండ్కు చెందిన వారు 9665 పాయింట్లతో 2వ స్థానంలో నిలిచింది. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. దివంగత భారతదేశ పారిశ్రామికవేత్త రతన్ టాటా గారి గౌరవార్థం ఇటీవల ఏ యూనివర్సిటీ భవనానికి రతన్ టాటా బిల్డింగ్ అని పేరు పెట్టారు? విచ్ యూనివర్సిటీ బిల్డింగ్ వాస్ రీసెంట్లీ నేమ్డ్ రతన్ టాటా బిల్డింగ్ ఇన్ హానర్ ఆఫ్ ది లేట్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్ రతన్ టాటా? ఆన్సర్ ఆప్షన్స్ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. రతన్ టాటా గౌరవార్థము టాటా గ్రూప్ ఇంగ్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్కు చెందిన సోమర్విలే కాలేజ్ సంయుక్తంగా ఒక ప్రతిష్టాత్మక భవనాన్ని నిర్మించున్నాయి. మరి రతన్ టాటా బిల్డింగ్గా దీనికి పేరు పెట్టనున్నారు. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర సేవల సర్టిఫికేట్స్ పౌరులకు అందించడానికి ఇటీవల ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ ఆర్గనైజేషన్ టు ప్రొవైడ్ సివిల్ సర్వీసెస్ సర్టిఫికేట్స్ టు ఇట్స్ సిటిజన్స్? ఏ సంస్థతో అండి? మెటా. ఓకే. మెటా ఫేస్బుక్ మాతృ సంస్థ అండి. క్యాస్ట్ సహా ఇతర సర్టిఫికేట్లు పౌర సేవలు వాట్సాప్లో పొందేలా మెటా సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం MOU చేసుకుంది. కరెంట్, వాటర్, ఇంటి పన్ను, ఇతర బిల్లులు ఇకపై వాట్సాప్లోనే చెల్లించవచ్చు. సో నకిలీలు, ట్యాంపరింగ్ అవకాశం లేకుండా పారదర్శకంగా ఆన్లైన్లోనే సర్టిఫికేట్ ఇవ్వనుంది. మెటా నుంచి టెక్నికల్ సపోర్ట్, గవర్నెన్స్, AI ద్వారా మరిన్ని సిటిజన్ సర్వీసెస్ ఏపీ ప్రభుత్వానికి అందించనుంది. ఇంపార్టెంట్. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల భారతదేశపు 2వ సీతకోక చిలుక వైవిధ్య కేంద్రంగా ఏ జాతీయ ఉద్యానవనము ఆవిర్భవించింది? విచ్ నేషనల్ పార్క్ రీసెంట్లీ ఎమర్జ్డ్ యాజ్ ఇండియాస్ సెకండ్ బటర్ఫ్లై డైవర్సిటీ హబ్? ఆప్షన్ అండి కజిరంగా నేషనల్ పార్క్.
ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ యొక్క 7వ సెషన్కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ 7th సెషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ISA అసెంబ్లీ? ఆన్సర్ ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీ. మేరా హౌ చోంగ్బా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మేరా చౌ చోంగ్బా ఫెస్టివల్ హ్యాస్ బీన్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ బి అండి, మణిపూర్. అంతర్జాతీయ మిథనాల్ సెమినార్ మరియు ఎక్స్పో 2024ను ఏ సంస్థ నిర్వహించింది? విచ్ ఇన్స్టిట్యూషన్ ఆర్గనైజ్డ్ ద ఇంటర్నేషనల్ మిథనాల్ సెమినార్ అండ్ ఎక్స్పో 2024? ఆప్షన్ ఏ అండి, నీతి ఆయోగ్. కరకోరం వన్యప్రాణుల అభయారణ్య వార్తల్లో కనిపించింది. ఇదే రాష్ట్రంలో లేదా యూనియన్ టెరిటరీలో ఉంది? కరకోరం వైల్డ్ లైఫ్ శాంక్చురీ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? ఆప్షన్ బి అండి, మధ్యప్రదేశ్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.